సో లాస్ట్ క్లాసెస్లో మనం ఫండమెంటల్ పార్టికల్స్ అనే టాపిక్ పైన డిస్కస్ చేసాం. సో కంటిన్యూషన్ ఫండమెంటల్ పార్టికల్స్లో జస్ట్ చిన్న పార్ట్ కంప్లీట్ చేసుకొని తర్వాత అటామిక్ మోడల్ స్టార్ట్ చేద్దాం, రైట్? సో ఫండమెంటల్ పార్టికల్స్లో మనం దేని గురించి డిస్కస్ చేసాం? సో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, రైట్? సో ఇందులో ఎలక్ట్రాన్స్ని ఐడెంటిఫై చేయడం లేదా ఎలక్ట్రాన్ని డిస్కవర్ చేయడానికి మెయిన్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే క్యాథోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఓకే, సో దాన్ని ఏమంటారంటే క్యాథోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్. సో క్యాథోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్ ఎలా జరిగింది, సో దాని గురించి జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేసి ఫైనల్గా ఓవరాల్గా వీ కెన్ హ్యావ్ ఎ టేబుల్. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ గురించి కంప్లీట్గా ఒక టేబుల్ డిస్కస్ చేసామంటే దెన్ విల్ గో ఫర్ ఐసోటోప్స్, ఐసోబార్స్, సో అదర్ టాపిక్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఈసెట్, బట్ అడిగే ఛాన్సెస్ ఉన్న వాటిల్లో ఇది ఒక టాపిక్ అంతే. సో ఇప్పటివరకు అయితే ఈ టాపిక్ పైన ఏం అడగలేదు. సో క్యాథోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్ ఏం జరిగింది లేదా ఎలా ఉంది అంటే, సో ఇక్కడ మీకు ఒక గ్లాస్ ట్యూబ్ ఉంటుంది. ఓకే, సో గ్లాస్ ట్యూబ్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇన్సైడ్ ఒక రెండు థిన్ మెటల్స్ ఉంటాయి, వీటిని ఎలక్ట్రోడ్గా యాక్ట్ చేస్తాయి. సో దీస్ ఆర్ కనెక్టెడ్ విత్ ఏ హై వోల్టేజ్ బ్యాటరీస్. ఓకే, సో ఇలా హై వోల్టేజ్ బ్యాటరీస్తో కనెక్ట్ చేసి ఉంటారు. సో ఇలా ఒక గ్లాస్ ట్యూబ్ ఉంటుంది అండి. సో దీన్ని వ్యాక్యూమ్ ట్యూబ్ అని కూడా అంటారు. ఓకే, సో నా ఇక్కడేమో క్యాథోడ్గా, ఈ ఎండ్ ఏమో క్యాథోడ్గా యాక్ట్ చేస్తుంది. సో క్యాథోడ్ మీన్స్ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్, రైట్? సో ఈ ఎండ్ ఏమో యానోడ్గా యాక్ట్ చేస్తుంది. సో ఇదేమో పాజిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్, రైట్? సో క్యాథోడ్ రేస్, సో ఇక్కడ యాక్చువల్గా కండిషన్ ఏంటంటే వీ కెన్ టేక్ ఎనీ గ్యాస్, ఏ గ్యాస్ అయినా తీసుకోవచ్చు. సో ప్రెజర్ మస్ట్ బి వెరీ లో, 0.01 mm ఆఫ్ హెచ్జి. సో చాలా తక్కువ ప్రెజర్ ఉండాలి. అలానే వోల్టేజ్, ఓకే, సో కరెంట్ వచ్చి ఆల్మోస్ట్ 10,000 volts ఉండాలి. సో దీస్ ఆర్ ద కండిషన్స్. వీ కెన్ టేక్ ఎనీ గ్యాస్, వీ కెన్ టేక్ ఎనీ ఎలక్ట్రోడ్స్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారంటే మేజర్గా, సో దే అబ్జర్వ్, సో ఎక్స్పెరిమెంట్ అర్థమైంది కదా. సో గ్లాస్ ట్యూబ్ ఉంటుంది, వ్యాక్యూమ్ ట్యూబ్ అంటాం, క్యాథోడ్ యానోడ్ ఉంటుంది కనెక్టెడ్ టు ఏ టెర్మినల్. సో ఇందులో వీ కెన్ టేక్ ఎనీ గ్యాస్ అండ్ వీ కెన్ టేక్ ఎనీ మెటల్. ఓకేనా? సో ఇది లో ప్రెజర్ హై వోల్ట్స్లో కరెంట్ ఉండాలి, రైట్? సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు అంటే, సో మేజర్గా ఇక్కడ, ఓకేనా, దే అబ్జర్వ్డ్ 5 points. ఓకేనా? సో అబ్జర్వేషన్స్ చూడండి. సో అబ్జర్వేషన్స్, సో ఏమేమి అబ్జర్వ్ చేశారు వీళ్ళు? సో ఫస్ట్ వన్ ఇక్కడ క్యాథోడ్ రేస్, ఓకేనా, సో స్టార్ట్స్ ఫ్రమ్ cathode and travels towards anode. ఓకేనా? సో క్యాథోడ్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ట్రావెల్స్ టువర్డ్స్ యానోడ్. ఓకేనా? సో ఇక్కడ యాక్చువల్గా దీస్ క్యాథోడ్ రేస్, ఓకే, క్యాథోడ్ రేస్ నాట్ విజిబుల్. ఓకేనా? యాక్చువల్గా అది మనకు కనబడవు. మరి కనబడకుండా ఎలా చెప్తారు సార్ క్యాథోడ్ నుండి యానోడ్కి ట్రావెల్ అయ్యింది అని చెప్తే? సో నాట్ విజిబుల్, బట్ దేర్ బిహేవియర్ కెన్ బి అబ్జర్వ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లోరోసెంట్ బల్బ్. ఓకే, సో వీ కెన్ అబ్జర్వ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లోరోసెంట్ ఆర్ పాస్పోరసెంట్ అంటారు. సో ఫ్లోరోసెంట్ ఆర్ పాస్పోరసెంట్ స్క్రీన్తో అబ్జర్వ్ చేయొచ్చు. సో వెన్ ఎవర్ దీస్ పార్టికల్స్ హిట్ దట్ స్క్రీన్ ఇట్ గివ్స్ ఏ ఫ్లాష్. సో అంటే ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, ఎలా ట్రావెల్ అవుతుందో వీ కెన్ ఫైండ్. సో అందుకు ఫ్లోరోసెంట్ స్క్రీన్ యూజ్ చేస్తారు, రైట్? నెక్స్ట్, సో థర్డ్ వన్, ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా? ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్స్ బిహేవ్ లేదా ఇట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, సో ట్రావెల్స్ ఇన్ ఏ straight line.
ఓకే, సో అంటే డీవియేషన్ ఏం లేకుండా ట్రావెల్ అవుతుందని అర్థమవుతుంది. సో జస్ట్ సింపుల్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ ఏం అబ్జర్వ్ చేశారు? సో ఇట్స్ బిహేవియర్, క్యాథోడ్ రేస్ గురించి రాన్న, ఇట్స్ బిహేవియర్ ఈజ్ సిమిలర్ యాజ్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కానీ, ఓకేనా. సో ఎంఎఫ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈఎఫ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కానీ దాని బిహేవియర్ ఎలా ఉంది అంటే ఇట్స్ వెరీ సిమిలర్ టు నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. అందుకని ఎలక్ట్రాన్ని ఫైనల్గా ఎలక్ట్రాన్స్ అని కనుక్కున్నారు. ఓకే, దెన్ లాస్ట్ వన్, ఓకేనా. ఇక్కడ సో దిస్ బిహేవియర్ ఆర్ క్యాథోడ్ రేస్ ఆర్ ఇండిపెండెంట్ ఆన్ నేచర్ ఆఫ్ గ్యాస్. చెప్పాను కదా స్టార్టింగ్లో మనం నేచర్ గ్యాస్ తీసుకుందామని. సో నేచర్ ఆఫ్ గ్యాస్ పైన కానీ, ఓకే, సో నేచర్ ఆఫ్ గ్యాస్ పైన డిపెండ్ కాదు. అలానే సో నేచర్ ఆఫ్ మెటల్, మనం తీసుకునే క్యాథోడ్ యానోడ్, సో నేచర్ ఆఫ్ మెటల్, సో క్యాథోడ్ యానోడ్ అలాంటివి తీసుకుంటాం కదా, సో వాటిపైన కూడా డిపెండ్ కాదు. సో వీటి మీద ఇండిపెండెంట్, రైట్. సో సింపుల్ నాన్న, ఓకేనా. అలానే యానోడ్ రేస్ ఉన్నాయి, దానికి ఆపోజిట్ అది. సో ఎలక్ట్రాన్ కనుక్కోవడానికి దీస్ ఆర్ ద మెయిన్ రీజన్. హౌ ఇట్ వాజ్ డిస్కవర్డ్ అంటే ఇది. సో యాక్చువల్గా మనకి ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి మీద అడగడం చాలా చాలా రేర్, ఆల్మోస్ట్ రేర్ అనే చెప్పచ్చు. ఒకవేళ అడిగితే వాట్ ఆర్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ క్యాథోడ్ రేస్ అని ఇలాంటి అడగచ్చు. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. చూడండి, సో క్యాథోడ్ రేస్ క్యాథోడ్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ట్రావెల్స్ టువర్డ్స్ యానోడ్, దెన్ అది మనకు కనబడదు, బట్ వీ కెన్ అబ్జర్వ్ ఇట్స్ బిహేవియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లోరోసెంట్ స్క్రీన్. ఫ్లోరోసెంట్ స్క్రీన్ అంటే ఏంటి సార్ అంటే ఎక్కడైతే అది వచ్చి స్ట్రైక్ అవుతుందో అక్కడ వీ కెన్ గెట్ ఎ ఫ్లాష్, అంటే అది ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది ఏందో మనం కనుక్కోవచ్చు. అలానే ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఓకేనా. సో అంటే దట్ మీన్స్ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతుందంటే అర్థం ఏంటి? ఇట్ కెన్ బి చార్జ్డ్ పార్టికల్ అని అర్థం. దెన్ సో దాని బిహేవియర్ అనేది నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ లానే ఉంటుంది ఎప్పుడు, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దెన్ నేచర్ ఆఫ్ గ్యాస్ పైన కానీ నేచర్ ఆఫ్ మెటల్ పైన కానీ డిపెండ్ కావట్లేదు. సో ఇలాగ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా సో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వాటి ఛార్జ్ ఏంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. జస్ట్ లెర్న్ దిస్ టేబుల్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ నౌ, ఓకేనా. సో ఆ టేబుల్ నేర్చుకుంటే ఎనఫ్, ఓకేనా. ఫండమెంటల్ పార్టికల్స్ అయిపోయింది. సో ఫస్ట్ కాలంలో ఏమర్థం? ఫండమెంటల్ పార్టికల్, ఓకేనా. సో ఫండమెంటల్ పార్టికల్ డిస్కవర్డ్ బై హూమ్, దెన్ దాని సింబల్ ఏంటి, దెన్ దాని ఛార్జ్, తర్వాత మాస్. సో వీటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి నాన్న. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు థియరీ టాపిక్ అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఫండమెంటల్ పార్టికల్స్ ఏమేం చెప్తున్నాం? ఎలక్ట్రాన్, ప్రోటాన్, దెన్ న్యూట్రాన్. సో ఇలా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రాన్స్ వేర్ డిస్కవర్డ్ బై జేజే థామ్సన్, రైట్. సో ప్రోటాన్స్ వేర్ డిస్కవర్డ్ బై గోల్డ్స్టైన్, right. Neutrons, James Chadwick. So James Chadwick, okay na. So we will next, what is the symbol of electron? E తో represent చేస్తాం, proton P తో, neutron ని N తో represent చేస్తాం. Now this is the most important one. Charge of electron is minus 1.602 into 10 power minus 19 coulombs. ఓకే, COULOMBS, ఓకేనా. కూలూమ్స్లో అయితే లేదు, ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్లో అయితే -4.803 ఇంటూ 10 పవర్ -10 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో వీటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ మైనస్, నెగిటివ్ ఛార్జ్ కదా, 1.602 ఇంటూ 10 పవర్ -19 కూలూమ్స్ ఆర్ 4.803 ఇంటూ 10 పవర్ -10 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్, అవునా. సో ప్రోటాన్ అనేది జస్ట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ఎలక్ట్రాన్ కదా,
సో అందుకనే కదా ఆటంకి న్యూట్రల్ ఛార్జ్ న్యూట్రల్ అని చెప్పుకున్నాం. సో ఎలక్ట్రాన్ ఛార్జ్కి ఆపోజిట్ అండ్ ఈక్వల్ ఆఫ్ ప్రోటాన్. అప్పుడు ప్రోటాన్ ఛార్జ్ చెప్పండి అన్న ఏమొస్తుంది, ప్లస్ 1.602 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్. ఓకేనా, ఆర్ ప్లస్ 4.803 ఇంటూ 10⁻⁻10 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. ఓకేనా, ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ బట్ ఆపోజిట్ టు ఎలక్ట్రాన్, రైట్. నెక్స్ట్ న్యూట్రాన్ ఛార్జ్ ఎంత, 0, న్యూట్రల్ కదా అది, రైట్. సో వీటి మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దెన్ సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత అంటే 9.1 ఇంటూ 10⁻⁻31 కిలోగ్రామ్స్. ఓకేనా, సో 9.1 ఇంటూ 10⁻⁻31 కిలోగ్రామ్స్. దెన్ 1.672 ఇంటూ 10⁻⁻27 kilograms, right. So here 1.675 into 10⁻⁻27 kilograms, right. So learn this value. Sometimes grams lo aduguta antaru, okay na. So you must learn this table, right. So pass petti ee table ni note chesukovali. ఓకేనా. సో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, సో మాస్ అలా మా ఛార్జ్ వీటి మీద అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో కంప్లీట్గా ఇది ఖచ్చితంగా రావాలండి. సో ఇప్పుడు వరకు చెప్పుకున్న వాటిల్లో సమ్టైమ్స్ డైరెక్ట్గా అడుగుతాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని, మాస్ ఆఫ్ న్యూట్రాన్ అని, మాస్ ఆఫ్ ప్రోటాన్ అని సంథింగ్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, రైట్. సో దీని జాగ్రత్త నోట్ చేసుకోండి. సమ్టైమ్స్ గ్రామ్స్లో అడిగితే ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 kilogram ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్, 1000 grams, రైట్. లేదా ఏ రాయొచ్చు 1 kilogram ఈజ్ ఈక్వల్ టు 10⁻³ grams. ఓకేనా. సో మరి అలాంటప్పుడు 9.1 ఇంటూ 10⁻⁻31 kilograms అన్నప్పుడు ఎన్ని గ్రామ్స్, ఒకవేళ గ్రామ్స్లో అడిగారు అనుకోండి. ఇప్పుడు మనం అక్కడ వాల్యూ ఎలా చెప్పుకున్నాం, కిలోగ్రామ్స్లో చెప్పుకున్నాం. ఒకవేళ మీకు ఆప్షన్స్లో గ్రామ్స్లో ఇచ్చారనుకోండి, సో 1 kilogram ఈజ్ ఈక్వల్ టు 10⁻³ grams అయినప్పుడు 9.1 ఇంటూ 10⁻31 kilograms ఎన్ని గ్రామ్స్ అవుతుంది చెప్పండి. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ కదా, ఏమవుతుంది ఇప్పుడు 9.1 ఇంటూ 10⁻⁻31 ఇంటూ 10⁻3 గ్రామ్స్లోకి అయితే జస్ట్ కన్వర్ట్ చేసుకోండి. సో గ్రామ్స్, ఇది ఆన్సర్. లేదా -31 + 3 అంటే ఎంత, సో ఫైనల్గా 9.1 ఇంటూ 10⁻⁻28 grams. సో ఇది ఒకసారి ఎగ్జామ్ ఈ సెట్లో అడిగారు నాన్న, వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ గ్రామ్స్ అని అడిగారు. సో మనం కిలోగ్రామ్స్లో చెప్పుకున్నాం ఇందాక మనం రాసిన టేబుల్లో, రైట్. సో జాగ్రత్త చూసుకోండి. సో ఇలాగా కన్వర్షన్స్ కూడా చూసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫండమెంటల్ పార్టికల్స్, రైట్. సో దెన్ లెట్ us go for the next one. సో నిన్న మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్ అనే వాటి గురించి డిస్కస్ చేయాలి, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఐసోటోప్స్. ఓకే, జాగ్రత్తగా విని నోట్ చేసుకోవాలని. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఈ సెట్లో ఎక్కువగా అడిగిన టాపిక్స్లో ఇదో ఒకటి. ఓకేనా. సో రిమెంబర్ ఐసోటోప్స్ మీన్స్ హ్యావింగ్ సేమ్ సేమ్ అటామిక్ నంబర్, రైట్. సో సేమ్ అటామిక్ నెంబర్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, జెడ్తో రిప్రజెంట్ చేస్తాం, అవునా. బట్ డిఫరెంట్ మాస్ నంబర్ని దేంతో రిప్రజెంట్ చేసాం, ఏతో రిప్రజెంట్ చేసాం. ఓకేనా. సో సేమ్ అటామిక్ నెంబర్ ఉండి డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటే దాన్ని ఏమంటాం, ఐసోటోప్స్ అంటాం. సో లెట్ us see some example. ఇప్పుడు హైడ్రోజన్ ఐసోటోప్స్ అనుకోండి, ఓకేనా. సో హైడ్రోజన్ ఐసోటోప్స్ ఇంపార్టెంట్ ఓకే, చాలాసార్లు అడిగారు మీకు ఈ సెట్లో. ఓకే, సో ఏంటంటే అవి ప్రోటియం. సో ప్రోటియం అంటే H11, రైట్. సో ప్రోటియం H11, రైట్. నెక్స్ట్ డ్యూటీరియం H12
లేదా D12 అని కూడా రాస్తారు. రైట్. నెక్స్ట్ వన్ ట్రిటియం. సో ట్రిటియం H13 ఆర్ T13 అని కూడా రాస్తారు. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇందులో చెప్పండి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 1. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని? 1. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ హియర్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ హియర్ ఈజ్ ఈక్వల్ టు 0. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫార్ములా ఏంటి? A - Z కదా. సో ప్రీవియస్ వీడియోస్ చూడండి. A - Z. సో 1 - 1 0. సో ద ఓన్లీ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్ విచ్ డు నాట్ హ్యావ్ న్యూట్రాన్. ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఏమేమి చెప్పుకున్నాం చెప్పండి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. సో కానీ ఇక్కడ ప్రోటియం, దీన్ని నార్మల్ హైడ్రోజన్ అని కూడా అంటారు. సో ప్రోటియంలో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 0. ద ఓన్లీ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్. రైట్. సో నెక్స్ట్ డ్యూటీరియం చూడండి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎందుకంటే 2 - 1 కదా. సో హియర్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 2. A - Z ఫార్ములా. సో రిమెంబర్, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా A - Z. ఎప్పుడు కూడా కింద రాసేది Z, పైన రాసేది A. సరే, అది పక్కన పెట్టి ఇప్పుడు ఐసోటోప్స్ అంటే ఏమన్నాం? సేమ్ అటామిక్. ఇప్పుడు ఈ మూడింటిని ఏమన్నాం? హైడ్రోజన్ ఐసోటోప్స్ అని. ఎప్పుడు కింద ఏం రాస్తాం? Z వాల్యూ రాస్తాం. చూడండి, Z హియర్ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, సేమ్ అటామిక్ నెంబర్. బట్ ఇక్కడ మాస్ నెంబర్ 1, ఇక్కడ 2, ఇక్కడ 3. సో సేమ్ ఏదైనా కానివ్వండి. ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Cl1735, Cl1737. రైట్. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం ఏమనొచ్చు? ఐసోటోప్స్ అనొచ్చు. ఇలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ డిస్కస్. సో ఎక్కడ మీకు ఐసోటోప్స్, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు ఈ సెట్లో ఇచ్చారు. విచ్ ఆఫ్ ద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ఏమన్నా ఇందులో ఏంటిదంటే ట్రిటియం ఈజ్ రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్. వెరీ ఇంపార్టెంట్. సో ట్రిటియం ఈజ్ రేడియో యాక్టివ్ ఐసోటోప్. సో ఒకసారి అడిగారు నన్ను, హౌ మెనీ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెసెంట్ ఇన్ రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ అని ఇచ్చారు. సో ఆన్సర్ ఎంత? 2. హౌ మెనీ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ రేడియో యాక్టివ్ ఐసోటోప్, ఓకే, ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్కి రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఏది? ట్రిటియం. ట్రిటియం ఫార్ములా ఏంటి? H13. సో A - Z ఫార్ములా 3 - 1, ఆన్సర్ 2. సో ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్. సో ఐసోటోప్ అనే వర్డ్ మీకు కనబడితే, సో మీకు ఇలా ఇంతకుముందు వీడియోస్లో చెక్ చేయండి. ఐసో అనే వర్డ్ కనబడింది అంటే సేమ్ అని అర్థం. సో ఏం సేమ్గా ఉందో చెక్ చేసుకోవాలి అంతే. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఐసోటోప్స్ అంటే ఏంటి? సేమ్ అటామిక్ నంబర్ సేమ్, బట్ డిఫరెంట్ మాస్ నంబర్. గాట్ ఇట్. సో ఇలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేయించినాను. నెక్స్ట్, సో దీనికి కంటిన్యూషన్. ఇప్పుడు ఐసో బార్స్. సో లుక్ హియర్, సెకండ్ వన్ ఐసో బార్స్ అంటున్నాం. రైట్. సో ఐసో బార్స్ చెప్పాను కదా, ఐసో అంటే సేమ్. ఏం సేమో చెక్ చేసుకుంటే ఎనఫ్. రైట్. సో ఇక్కడ దీన్ని జస్ట్ రివర్స్ నాన్న. ఇక్కడ సేమ్ మాస్ నంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నంబర్. జస్ట్ అక్కడ ఉన్నదానికి జస్ట్ రివర్స్. రైట్. సో లెట్ us see some examples. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాస్ నెంబర్ సేమ్గా ఉండాలి అంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C614, N714. రైట్. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పచ్చా? చూడండి. సో కింద ఎప్పుడు ఏం రాస్తాం? అటామిక్ నెంబరే రాస్తాం. అటామిక్ నెంబర్ 6, ఇక్కడ 7. సో డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంది. పైన ఎప్పుడు కూడా మాస్ నెంబరే రాస్తాం. 14 ఉంది, 14 ఉంది. ఓకే. సో నౌ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ఐసోబార్స్. సో వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. సో ఆర్గాన్ 18, 19, 20. సో డిఫరెంట్ అటామిక్ నెంబర్స్ ఉన్నాయి. సో అన్నింటికి మాస్ నెంబర్ 40, 40, 40. రైట్. సో ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఏమనొచ్చు అంటే ఐసోబార్స్. హోప్ అండర్స్టాండ్. రైట్. సో చూడండి, ఇక్కడ ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. ఐసోబార్స్ అంటే సేమ్ మాస్ నెంబర్, డిఫరెంట్ అటామిక్ నెంబర్. రైట్. దెన్ థర్డ్ వన్ ఐసోటోన్స్. సో ఐ థింక్ చెప్పాను కదా, వీడియో చూసేటప్పుడు నోట్స్ పక్కన పెట్టుకొని ట్రై చేయాలి. రైట్. సో ఇప్పుడు నేను దీనికి డెఫినేషన్ రాయను.
ఏం సేమో చెప్పను. సో ట్రై చేయండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ C614 N715 O816 రైట్. సో ఇప్పుడు దీన్ని దేనికి ఎగ్జాంపుల్ చెప్పాను? ఐసోటోన్స్. సో ట్రై చేయండి. సో ఏం ఈక్వల్గా ఉంది చెప్పండి. ఇక్కడ అటామిక్ నెంబర్ 6, 7, 8 అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉంది. మాస్ నెంబర్ చెక్ చేయండి. 14, 15, 16 మాస్ నెంబర్ కూడా డిఫరెంట్గా ఉంది. దెన్ ఏది ఈక్వల్ అయ్యి ఉండొచ్చు చెప్పండి. రైట్. సో ట్రై చేయాలి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ చెక్ చేయండి. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ N ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా A minus Z. Always A comes at the upper part, Z comes in the lower part. Right. So 14 minus 6, 15 minus 7, 16 minus 8. Number of neutrons are same. So ఇప్పుడు డెఫినేషన్ ఏమవుతుంది చెప్పండి. సో ఐసోటోన్స్ అంటే సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి నాన్న ఈ సెట్లో. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ సేమ్ ఉంటుంది. సో డిఫరెంట్, మరి ఏం డిఫరెంట్గా ఉంటుంది సార్ అంటే సో డిఫరెంట్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్. సో ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్న వాటిలో ఇది ఒకటి. సో రిమెంబర్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫార్ములా A minus Z, అది మాత్రం మర్చిపోవద్దు. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ దీస్ ఐసోటోప్స్, ఐసోబార్స్ అండ్ ఐసోటోన్స్. ఓకేనా. తర్వాత నాన్న సో నెక్స్ట్ టాపిక్లో మనం ఇప్పుడు అటామిక్ మోడల్స్ డిస్కస్ చేద్దాం.